Coming to the today's class. Today's our topic is manual testing. So manual testing లో ఫస్ట్ డే క్లాస్ అనేది ఈరోజు చూద్దాం. See, బిఫోర్ ఎంటరింగ్ into our manual testing, we should familiar with HDLC. మనందరికీ కంపల్సరీ HDLC కోసం తెలిసి ఉండాలి. సో HDLC స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. HDLC అంటే అర్థం ఏంటన్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దట్ మీన్స్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ రిక్వైర్మెంట్ కరెక్షన్. హెచ్డిఎల్సిలో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా రిక్వైర్మెంట్ కరెక్షన్. సో రిక్వైర్మెంట్ కరెక్షన్లో అసలు ఏం జరుగుతుంది. సో ఇన్ అవర్ ఐటీ కంపెనీ వీ హ్యావ్ ఎ టీమ్ లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్. మన దగ్గర రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. దట్ టీమ్ విల్ గో టు ద క్లయింట్ ఏరియా. దే విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. సో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి అండ్ దే డాక్యుమెంటెడ్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ ఏ బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఎలా డాక్యుమెంటేషన్ చేస్తారో ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ విల్ బి డాక్యుమెంటెడ్ యాజ్ బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. బిఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఎఫ్ఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. వీటి కోసం ఇండెప్త్గా మనం మాట్లాడుకుందాము. సో బట్ జస్ట్ ప్రజెంట్ ఎస్డిఎల్సి కోసం మాట్లాడుతున్నాం. ఎస్డిఎల్సి అయిపోయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ బిఆర్ఎస్, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్. ఎగ్జాంపుల్గా ఎఫ్ఆర్ఎస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, ఎస్డిఎల్సి అంటే అర్థం ఏంటమ్మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్స్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా రిక్వైర్మెంట్ కలెక్షన్ లేదా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంట. సో మన ఐటీ కంపెనీలో ఒక టీం ఉంటుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ లేదా రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్. దే విల్ గో టు ద క్లయింట్ ఏరియా అండ్ దే విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని కలెక్ట్ చేసుకొని దే డాక్యుమెంటెడ్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ ఏ బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. రిక్వైర్మెంట్స్ని బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ రూపంలో డాక్యుమెంటేషన్ చేస్తారు. బిఆర్ఎస్ అంటే అర్థం ఏంటమ్మా బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఎఫ్ఆర్ఎస్ అంటే అర్థం ఏంటమ్మా ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బట్ బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటికన్నా ముందర అసలు మీకు తెలియాల్సింది హూ ఇస్ అ వెండర్ అండ్ హూ ఇస్ అ క్లయింట్. వెండర్ అంటే ఎవరమ్మా, క్లయింట్ అంటే ఎవరు. వెండర్ మీన్స్ హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేది వెండర్. అది ఇండివిజువల్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ అయినా అయి ఉండొచ్చు. హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేది వెండర్. క్లయింట్ మీన్స్ టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ ఎవరి కోసం అయితే డెవలప్ చేస్తున్నారో వాళ్ళని ఉంటున్నామో క్లయింట్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్గా చూడండి, జస్ట్ అజ్యూమ్ లైక్ ఏ విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్స్ ఏ ప్రాజెక్ట్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుందామా ఫర్ ఎగ్జాంపుల్. సో విప్రో అనే కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్కి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో హూ ఇస్ అ వెండర్ అండ్ హూ ఇస్ అ క్లయింట్. ఇక్కడ వెండర్ ఎవరమ్మా, క్లయింట్ ఎవరు. సో ఎవరైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు వెండర్. ఇక్కడ హియర్ ద విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ అ వెండర్ అండ్ క్లయింట్ ఎవరమ్మా ద ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ ద క్లయింట్. క్లయింట్ మీన్స్ టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. సో ఎవరి కోసమైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తామో వాళ్ళ క్లయింట్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది క్లయింట్. సో ఈ విప్రోలో మనకి మన వెండర్ ఏరియాలో వీ హ్యావ్ ఏ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్. ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుందమ్మా, క్లయింట్ దగ్గరికి. అంటే మన ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి క్లయింట్ తలక రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకొని దే డాక్యుమెంటెడ్ బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. ఓకే ఫైన్. సో ఆఫ్టర్ దట్ ద సెకండ్ ఫేజ్ ఈస్ ఫీజిబిలిటీ అనాలిసిస్. వన్ మోర్ థింగ్ ఏమో యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందో రిక్వైర్మెంట్ కలెక్షన్లో అంటే ఉండదండి. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది చూడండి ఎస్డిఎల్సిలో. సో వీఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్. మనం టెస్టింగ్ ఫేజ్లో మాత్రమే మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో రిమైనింగ్ ఫేజెస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో సెకండ్ ఫేజ్ ఏంటో ఇక్కడ ఫీజిబిలిటీ అనాలిసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీజిబిలిటీ. అసలు ఫీజిబిలిటీ అంటే అర్థం ఏంటన్నా. సో ఫీజిబిలిటీ ఈస్ నథింగ్ బట్ ద పాసిబిలిటీ. సో ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి మన దగ్గర నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్లో విచ్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ, అనేది ఇక్కడ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో అఫ్ కోర్స్ యాజ్ అ క్యూఐ ఇంజనీర్ మన ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఏమి ఉండదమ్మా, తెలుసుకోవడానికి మాత్రమే. సో ఫీజిబిలిటీ అనాలిసిస్లో ఇక్కడ మెయిన్గా ఒక 4 థింగ్స్ అనాలిసిస్ చేస్తున్నారు. ఏంటి ఆ 4 థింగ్స్ చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అనాలిసిస్. సో డొమైన్ అనాలిసిస్ మీన్స్ ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి సంబంధించింది. లైక్ ద ప్రాజెక్ట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్, లేదా టెలికామ్ డొమైన్, లేదా ఈ కామర్స్ డొమైన్, హెల్త్ కేర్ డొమైన్. అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్రాజెక్ట్ అనేది ఏ సెక్టార్కి సంబంధించింది. సో బ్యాంకింగ్ సెక్టార్కా, లేదా ఈ కామర్స్ సెక్టార్కా, లేదా ఇన్సూరెన్స్ సెక్టార్, లేదా హెల్త్ కేర్ సెక్టార్. సో ఏంటి ఏ పర్టికులర్ డొమైన్కి సంబంధించింది అనేది ఫస్ట్ అనాలిసిస్. Feasibility analysis లో the first analysis is domain analysis. The second analysis is technology analysis. So which is the best technology to develop the project? సో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది. లైక్ జావా అయితే బాగుంటుందా, .NET అయితే బాగుంటుందా, అంటే ఏ టెక్నాలజీలో ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి టెక్నాలజీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ రిసోర్సెస్. సో ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి రిసోర్సెస్ని ఇక్కడ అనాలిసిస్ చేస్తారండి. సో రిసోర్సెస్ మనకి త్రీ టైప్స్: హార్డ్వేర్ రిసోర్స్, సాఫ్ట్వేర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్. అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి హార్డ్వేర్ థింగ్స్ మీకు ఏం అవసరం, సాఫ్ట్వేర్స్ ఏంటంటే అవసరం, హ్యూమన్ రిసోర్స్ మ్యాన్ పవర్ ఎంత అవసరం, ఇవన్నీ కూడా మనకి ఫీజిబిలిటీ అనాలిసిస్లో చెక్ చేస్తాం. ఫైనల్లీ టైమ్ అండ్ బడ్జెట్. టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్. బడ్జెట్ అంటే అర్థం ఏంటమ్మా, సో కాస్ట్, దీన్నే టైం అండ్ కాస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అనలైజ్డ్ ఇన్ ద ఫీజిబిలిటీ అనాలిసిస్. ఫీజిబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా, పాసిబిలిటీ, ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకుంటారు. సో ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి సంబంధించింది, ప్రాజెక్ట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేస్తే బాగుంటుంది, ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి రిసోర్సెస్, హార్డ్వేర్ రిసోర్స్, సాఫ్ట్వేర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్ ఏం అవసరం ఉంటుంది, టైమ్ అండ్ బడ్జెట్, ప్రాజెక్ట్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలుగుతాం, అండ్ ఎంత కాస్ట్తో ఫినిష్ చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనం ఈ ఫీజిబిలిటీ అనాలిసిస్లో అనలైజ్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ ఉండదు. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ హియర్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద డిజైనింగ్. సో డిజైనింగ్లో మీకు టూ టైప్స్ ఆఫ్ డిజైనింగ్స్ ఉంటాయి, హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి. హెచ్ఎల్డి స్టాండ్స్ ఫర్ హై లెవెల్ డిజైనింగ్, ఎల్ఎల్డి స్టాండ్స్ ఫర్ లో లెవెల్ డిజైనింగ్. హెచ్ఎల్డిలో కంప్లీట్ ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఎల్ఎల్డిలో ఇండివిజువల్ మాడ్యూల్, ప్రతి మాడ్యూల్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద కోడింగ్. కోడింగ్ ఎవరు చేస్తారమ్మా, కోడింగ్ ఈజ్ డన్ బై డెవలపర్ లేదా ప్రోగ్రామర్. సో దే విల్ డెవలప్ ద సోర్స్ కోడ్ హియర్, దే విల్ డెవలప్ ద సోర్స్ కోడ్. ప్రాజెక్ట్కి కోడింగ్ అనేది ఇక్కడ రాస్తారు. అది పైన ఏదైతే టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నారో, అది జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. సో అకార్డింగ్ టు దిస్ సెలెక్టెడ్ టెక్నాలజీ, the coding is done by the programmers. So now coming to the our phase is testing. As a QA engineer, where you are involving, so we are involving in testing phase. So in this testing phase, we need to download the client requirements, and based on the client requirements only, you need to conduct the testing. మేము ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కడ ఉన్నాయి చూడమ్మా, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏం రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ని ప్రిపేర్ చేసి పెట్టారు కదా. ఈ బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ని మనం ఇక్కడ ఏం చేయాలమ్మా, యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్ బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్, అండ్ యూ నీడ్ టు స్టడీ ద బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. మీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ని, మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎఫ్ఆర్ఎస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు దాన్ని స్టడీ చేయాలి. సో బేస్డ్ ఆన్ దిస్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ యూ నీడ్ టు కండక్ట్ ద టెస్టింగ్. ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ టెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తాం. సో అగైన్ టెస్టింగ్లో మనకి మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. సో వాట్ ఈస్ అ మాన్యువల్ టెస్టింగ్, వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్? మా టూల్స్ ఏమి యూజ్ చేయకుండా చేస్తే అది మాన్యువల్ టెస్టింగ్. సో విత్ యూజింగ్ సమ్ టూల్స్ ఇఫ్ యూ కండక్ట్ ఎ టెస్టింగ్, దట్ ఈస్ ఎ ఆటోమేషన్ టెస్ట్. సో ఎప్పుడు మాన్యువల్కి వెళ్ళాలి, ఎప్పుడు ఆటోమేషన్కి వెళ్ళాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లోర్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, లిఫ్ట్ కోసం ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. మరి 10 మినిట్స్ వెయిట్ చేయడానికి బదులుగా మీరు మాన్యువల్గా ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ద్వారా వెళ్ళచ్చు. లేదా మీరు 10th ఫ్లోర్కి వెళ్ళాలి, లేదా 20th ఫ్లోర్కి వెళ్ళాలి, స్టెప్స్ ద్వారా వెళ్ళడం కష్టం కదమ్మా, దెన్ యూ నీడ్ టు యూజ్ ద లిఫ్ట్. ఇక్కడ లిఫ్ట్ అనేది ఆటోమేషన్ అనుకోండి, స్టెప్స్ అనేది మాన్యువల్ అనుకుందాం.
సో మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, లిఫ్ట్ కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి అంటే వేస్ట్ కదమ్మా. 10 నిమిషాలు వెయిట్ చేసే బదులుగా మనం మాన్యువల్గానే స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అదే మీరు 10th ఫ్లోర్కి, 20th ఫ్లోర్కి, 30th ఫ్లోర్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ లిఫ్ట్ అండ్ ఆటోమేషన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే అమ్మా, మన అవసరాన్ని బట్టి మనం మాన్యువల్ టెస్టింగ్ లేదా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్లీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. సో మీరు మీ ప్రాజెక్ట్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక 1 or 2 ఇన్పుట్స్, ఒకటి లేదా రెండు ఇన్పుట్స్తో మీరు టెస్ట్ చేయాలి అంటే బెటర్ యూ కెన్ గో విత్ మాన్యువల్ టెస్టింగ్. మీరు మాన్యువల్ టెస్టింగ్లోనే ఒకటి లేదా రెండు ఇన్పుట్స్ ఇచ్చి మీ ప్రాజెక్ట్ని మీరు టెస్ట్ చేయొచ్చు. బట్ యూ వాంట్ టు టెస్ట్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. మీరు మీ ప్రాజెక్ట్ని ఒక 100 ఇన్పుట్స్తో టెస్ట్ చేయాలి, లేదా ఒక 1000 ఇన్పుట్స్తో టెస్ట్ చేయాలి, లేదా ఒక 10,000 ఇన్పుట్స్ టెస్ట్ చేయాలి. అండ్ బెటర్ గో విత్ ఆటోమేషన్. మాన్యువల్గా మీరు 100 ఇన్పుట్స్, 1000 ఇన్పుట్స్ ఇవ్వాలంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ గో విత్ ఆటోమేషన్. ఆటోమేషన్లో మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటైతే సో విత్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్ యూ కెన్ టెస్ట్ యువర్ ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మీరు మాన్యువల్కి వెళ్ళాలా లేదా ఆటోమేషన్కి వెళ్ళాలా అనేది డెసిషన్ తీసుకుంటారు. సో వన్ మోర్ డెసిషన్ ఇంకోటి ఏంటంటే మీరు వన్ టైం టెస్టింగ్. కొన్ని మనకి సింగిల్ టెస్టింగ్స్ ఉంటాయమ్మా. వన్ టైం టెస్టింగ్స్ అంటే ఓన్లీ ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో సమ్ టెస్టింగ్ షుడ్ బి రిపీటెడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. కొన్ని టెస్టింగ్స్ ఎలా ఉంటాయంటే ద సేమ్ టెస్టింగ్ షుడ్ బి రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఫ్యూచర్లో ఇదే టెస్టింగ్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేద్దాము, బెటర్ యూ నీడ్ టు క్రియేట్ అ ప్రోగ్రామ్ ఫర్ టెస్టింగ్ ద అప్లికేషన్. సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఆ ప్రోగ్రామ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటారు. ఫ్యూచర్లో మీకు ఎప్పుడు అవసరమైనా కూడా మీరు ఆ ప్రోగ్రామ్ని ఏం చేసుకోవచ్చు, యూ కెన్ రీయూజ్ దట్ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు మన అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం అనేది ఒక చిన్న టాస్కే. కాకపోతే పర్ డే ఒక 20 టైమ్స్ మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం అనేది చిన్న ఇష్యూ, బట్ సో సెకండ్ ఫ్లోర్కి పర్ డే 20 టైమ్స్ వెళ్ళాలి లేదా 30 టైమ్స్ వెళ్ళాలి. సో నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఎక్కువ ఉండేటప్పుడు అగైన్ బెటర్ గో విత్ ఏ ఆటోమేషన్. అంటే సింగిల్ టైం టెస్టింగ్ అయితే మీరు మాన్యువల్ టెస్టింగ్కి వెళ్తారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ద సేమ్ టెస్టింగ్ షుడ్ బి రిపీటెడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ ఏ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే మనం మెయిన్గా ఇక్కడ నేర్చుకునేది సెలీనియం వెబ్ డ్రైవర్. సో టూల్స్ చాలా రకాలు ఉంటాయమ్మా. మనకి టెస్టింగ్ టూల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. సో కేటగిరీస్ వైజ్గా వస్తే మనకి ఫంక్షనల్ టూల్స్ అని, లేదా పర్ఫార్మెన్స్ టూల్స్ అని, బగ్ రిపోర్టింగ్ టూల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ టూల్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేయడానికి ఫంక్షనల్ టూల్స్ వాడతాం. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్ అండ్ స్ట్రెస్ టెస్టింగ్. లోడ్ అంటే అర్థం ఏంటమ్మా, అట్ ఏ టైమ్ హౌ మెనీ పీపుల్ కెన్ యాక్సెస్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ని అట్ ఏ టైం ఎంతమంది యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటిది లోడ్ అండ్ స్ట్రెస్ టెస్టింగ్ చేయడానికి పర్ఫార్మెన్స్ టూల్స్ వాడుతూ ఉంటారు. సో బగ్ రిపోర్టింగ్ టూల్స్, రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి బగ్ రిపోర్టింగ్ టూల్స్ వాడుతూ ఉంటారు. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ టెస్టింగ్లో మన తలక వర్క్ ఏంటేమో, వీ నీడ్ టు డౌన్లోడ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్, we need to study the client requirements, and we have to check whether all the requirements are fulfilled in the project or not. ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్టింగ్ అనేది మీరు మాన్యువల్లో చేయొచ్చు లేదా ఆటోమేషన్లో చేయొచ్చు. మాన్యువల్కి ఎప్పుడు వెళ్తారమ్మా, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తక్కువ ఉండేటప్పుడు అండ్ వన్ టైం టెస్టింగ్, సింగిల్ టైం టెస్టింగ్ చేసేటప్పుడు మీరు మాన్యువల్కి వెళ్ళొచ్చు. లేదు మీ దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి and the same testing should be repeated for multiple times. In that case you need to go for automation. ఆటోమేషన్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయమ్మా. ఏంటి అని చెప్పుకున్నాం, ఫంక్షనల్ టూల్స్ అని, పర్ఫార్మెన్స్ టూల్స్ అని, బగ్ రిపోర్టింగ్ టూల్స్ అని, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఆ పర్టికులర్ టూల్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయే టూల్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఇక్కడ మనం ఫ్రీ కోర్సులో ఎవ్రీ వీక్ మనం ఒక న్యూ టాపిక్, ఒక న్యూ సబ్జెక్ట్ చెప్పుకుంటాం కదమ్మా. ప్రజెంట్ ఈ వీక్లో మనం మాన్యువల్ టెస్టింగ్ చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిన టూల్ అమ్మా, ఇట్ ఈస్ అ ఫంక్షనల్ టూల్. సెలీనియం వెబ్ డ్రైవర్ ఈజ్ ఏ ఫంక్షనల్ టూల్. ఫంక్షనల్ టూల్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కండక్ట్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ తాలూకా ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయడం కోసం ఈ ఫంక్షనల్ టూల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీక్ అంతా కూడా మనం మాట్లాడుకునేది సో మాన్యువల్ టెస్టింగ్ కోసం. కొత్తగా ఎవరైనా మన క్లాసెస్ వినే వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్.
సో మన క్లాసెస్ తాలూకా స్కెడ్యూల్స్ అన్నీ కూడా 10am class.blogspot.com అనే ఈ వెబ్సైట్లో ఉంటుంది. సో నాట్ ఓన్లీ ద స్కెడ్యూల్ అనే కాదమ్మా, మన రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో వై బికాస్ మనం 1 వీక్లో అన్ని క్లాసెస్ని కవర్ చేయలేం. సో 1 వీక్లో జస్ట్ ఐ కెన్ కవర్ 4 or 5 క్లాసెస్. రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా ఇక్కడ మీకు రికార్డింగ్ క్లాసెస్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉందమ్మా. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని చెప్పి లింక్ ఉంటుంది. సో లింక్ పైన క్లిక్ చేయగానే మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కోర్ జావాలో మన రికార్డింగ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ దీని కంటిన్యూషన్ కోర్ జావాలో అప్రాక్సిమేట్గా ఒక 16 క్లాసెస్ నేను ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ పైన ఇక్కడ మీరు క్లాసెస్ చూడొచ్చు. అండ్ క్యూఏ మెయిన్ వెబ్ డ్రైవర్ పైన మన రికార్డింగ్ క్లాసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మన మాన్యువల్ టెస్టింగ్ పైన కూడా ఇక్కడ మీరు రికార్డింగ్ క్లాసెస్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, సో యూట్యూబ్లో ప్రజెంట్ మన వీడియోస్ చూసే వాళ్ళకి అండ్ డైరెక్ట్గా అటెండ్ అయ్యే వాళ్ళకి అందరికీ చెప్తున్నాము. సో జస్ట్ 1 వీక్లో మనం ఎంతవరకు చెప్పగలుగుతామో, బిగినింగ్ స్టేజ్లో మీకు జస్ట్ బిగినర్స్కి ఒక 4-5 డేస్ నేను ఇలా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ మీరు రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో రికార్డింగ్ క్లాసెస్ మీరు ఇంట్లో ఫాలో అయ్యేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీరు మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. 10 నుంచి 10:40 వరకు నేను డైలీ క్లాస్ చెప్తాను. 10:40కి మనకి డౌట్స్ క్లాస్ ఉంటుంది. సో యూ కెన్ జాయిన్ ఇన్ ద డౌట్స్ క్లాస్. ఎవరైనా కూడా డౌట్స్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు 10:40 లింక్ ద్వారా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, రైట్. సో నా కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. మళ్ళీ మన క్లాస్లోకి వచ్చేద్దాం. సో చూడండి, యాజ్ ఏ టెస్టర్గా ఇక్కడ మనం ఏం చేస్తామో, యాజ్ ఏ టెస్టర్ వీ నీడ్ టు డౌన్లోడ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ వీ నీడ్ టు వెరిఫై వెదర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మన ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ చేసిందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ దిస్ టెస్టింగ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఇన్ HDLC. ప్రజెంట్ మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామా, HDLCలో ఉండే ఫేజెస్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంది చూడండి, రిలీజ్ అండ్ మెయింటెనెన్స్. సో రిలీజ్ మీన్స్ మన భాషలో చెప్పాలి అంటే ఇన్స్టాల్ ద అప్లికేషన్ ఇన్ యువర్ క్లయింట్ ఏరియా. సో మన ప్రాజెక్ట్ తీసుకువెళ్ళి క్లయింట్ ఏరియాలో ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ఏమంటున్నా, రిలీజ్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ రిలీజ్ తర్వాత ఇఫ్ ద క్లయింట్ నీడ్స్ ఎనీ modifications or if the client is having any doubts, సో క్లయింట్కి ఏమైనా మాడిఫికేషన్స్ అవసరమైనా లేదా క్లయింట్కి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి టేక్ కేర్ బై ద మెయింటెనెన్స్ టీమ్. సో మెయింటెనెన్స్ వాళ్ళని మనం ప్రొడక్షన్ సపోర్టింగ్ టీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ప్రొడక్షన్ సపోర్టింగ్ టీమ్. ఓకే, క్లియర్ అమ్మా, ఇంతవరకు అర్థమైందా? సో ఆఫ్టర్ ద రిలీజ్ తర్వాత క్లయింట్కి ఏమైనా మాడిఫికేషన్స్ అవసరమైనా, క్లయింట్కి ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ మెయింటెనెన్స్ టీమ్ అనేది కేర్ తీసుకుంటారు. ఓకే, సో యూ మే బి జాయిన్డ్ ఇన్ ఎ టెస్టింగ్ టీమ్. మీరు యాజ్ ఎ క్యూఏ ఇంజనీర్గా జాయిన్ అయ్యేటప్పుడు మ్యాక్స్ 90% వరకు మీరు ఈ టెస్టింగ్ టీంలోనే జాయిన్ అవుతారు. సమ్ టైమ్స్ యూ మే బి రిక్రూటెడ్ ఇన్ మెయింటెనెన్స్ టీమ్ ఆల్సో. కొన్నిసార్లు మిమ్మల్ని మెయింటెనెన్స్ టీంలో కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. మెయింటెనెన్స్ టీంలో వేస్తే ఏం జరుగుతుందంటే క్లయింట్ ఏరియాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్కి ఏమైనా మాడిఫికేషన్స్ అవసరం అవుతూ ఉంటే మన డెవలపర్ దాన్ని రియల్ టైంలోనే అప్డేషన్స్ చేస్తూ ఉంటాడు. సో డెవలపర్ చేసే అప్డేషన్స్ అన్నీ కూడా ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మీరు లైవ్లోనే క్లయింట్ ఏరియాలోనే ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు మన HDLCలో టెస్టింగ్లో అయినా మీరు వర్క్ చేయొచ్చు, లేదా సమ్ టైమ్స్ యూ మే బి వర్క్ ఇన్ మెయింటెనెన్స్. సో ప్రొడక్షన్ టీంలో అయినా మీరు వర్క్ చేయొచ్చు మేబీ. ఓకే, నౌ కమింగ్ టు అవర్ క్యూఐ ఇంజనీర్ రోల్స్. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా అసలు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంటాయి, మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది? సో చూడండి, ఇనీషియల్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటమ్మా, యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్ లైక్ BRS అండ్ FRS. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్. మన క్లయింట్ రిక్వైర్మెంట్స్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ని మీరు స్టడీ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, యూ హ్యావ్ ఎ డౌట్స్ ఇన్ BRS లేదా యూ హ్యావ్ ఎ డౌట్స్ ఇన్ FRS, దెన్ వేర్ యూ నీడ్ టు ఫిల్ ద డౌట్స్. సో డౌట్స్ ఫిల్ చేయడానికి ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంటుందమ్మా, RCN రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్. రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్, దీన్నే క్లారిఫికేషన్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. క్లారిఫికేషన్ డాక్యుమెంట్. సో ఏ క్లారిఫికేషన్స్ అమ్మా, మీకు BRS FRSలో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫిల్ ద డౌట్స్ ఇన్ RCN లేదా క్లారిఫికేషన్ డాక్యుమెంట్. టు హూమ్ యూ నీడ్ టు ఆస్క్ ద డౌట్స్. ఆ డౌట్స్ అనేది మీరు ఎవరికి అడగాల్సి ఉంటుందమ్మా, ఆ డౌట్స్ మీరు ఎవరికి పంపించాల్సి ఉంటుంది అకార్డింగ్ టు యువర్ కంపెనీ హైరార్కీ. సో మీరు ఆ డౌట్స్ని మీ SMEకి, SME అంటే ఎవరమ్మా, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. SME మీన్స్
సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మీ డౌట్స్ని మీ ఎస్ఎంఏకి లేదా డొమైన్ ఎక్స్పర్ట్ అని ఉంటాడు, లేదా బిఏ స్టాండ్స్ ఫర్ బిజినెస్ అనలిస్ట్, లేదా ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే ప్రిపేర్ చేశారో ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్ కైనా సో మీరు ఈ డౌట్స్ని పంపించాల్సి ఉంటుంది. సో వన్స్ యు ఆర్ ఓకే విత్ యువర్ రిక్వైర్మెంట్స్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత, సో వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ యువర్ బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్, దెన్ ఓన్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ టెస్టింగ్. సో మీ బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అంతా మీకు క్లియర్ అయిన తర్వాత, డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత, దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ టెస్టింగ్. అప్పుడు మీరు మీ టెస్టింగ్లోకి ఎంటర్ అవుతారు. సో టెస్టింగ్లో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటమ్మా? టీసీ ప్రిపరేషన్. టీసీ ప్రిపరేషన్ మీన్స్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్. సో మనం చూస్తాము ఫ్యూచర్లో మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ అండ్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్సైడ్ అ టెస్ట్ కేస్. టెస్ట్ కేస్లో ఫీల్డ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం ఒక 1 or 2 డేస్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే. సో అయితే టెస్ట్ కేస్ ప్రిపరేషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతామమ్మా? టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాలి అంటే వీ నీడ్ టు డిపెండింగ్ ఆన్ యూస్ కేసెస్. మనం యూస్ కేసెస్ పైన డిపెండ్ అవుతూ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తాం. బట్ వాట్ ఈస్ దిస్ యూస్ కేస్ అండ్ వేర్ ఈస్ దిస్ యూస్ కేస్? ఇప్పుడు యూస్ కేస్ అంటే ఏంటమ్మా? యూస్ కేసెస్ ఎక్కడ ఉంటాయి? సో యూస్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఆర్ఎస్. మన ఇనీషియల్గా మనం ఏం డౌన్లోడ్ చేసుకుంటామని చెప్పామా? ఇనీషియల్గా మనం బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా. ఈ ఎఫ్ఆర్ఎస్లో మీకు ఏముంటుందమ్మా? ఎఫ్ఆర్ఎస్లో మీకు యూస్ కేసెస్ అనేవి ఉంటుంది. 99% వరకు ఎఫ్ఆర్ఎస్లోనే మీకు యూస్ కేసెస్ అనేవి ఇన్క్లూడ్ అయి ఉంటుంది. మేబీ కొన్నిసార్లు ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ వేరేగా, యూస్ కేస్ డాక్యుమెంట్ వేరేగా మీకు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేబీ. ఎనీవే, మీరు టెస్ట్ కేస్ ప్రిపేర్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్ చూసి మీరు టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారమ్మా? యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ద యూస్ కేసెస్. యూస్ కేసెస్ని చూస్తూ మనం టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాలి. అసలు యూస్ కేస్ ఎలా ఉంటుందన్న ఎనీవే రేపటి క్లాస్లో మనం బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్స్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఈరోజు రఫ్గా ఒకసారి చూడండి. ఈ ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్ మనం చూసేటైతే ఈ ఎఫ్ఆర్ఎస్లో ఎఫ్ఆర్ఎస్ అంటే ఏం చెప్పుకున్నామా? ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ ఎఫ్ఆర్ఎస్లో లాస్ట్ పాయింట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే యూస్ కేసెస్ అనేవి కనిపిస్తుంది. ఎఫ్ఆర్ఎస్లో మనకి ఏముంటుంది? యూస్ కేసెస్ అనే ఉంటుంది. యూస్ కేస్లో కంటెంట్ ఏముంటుంది చూడమా? వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ యువర్ యూస్ కేస్? సో వన్ సైడ్ యూ హ్యావ్ యాక్టర్ యాక్షన్, ఆపోజిట్ సైడ్ యూ హ్యావ్ సిస్టమ్ రెస్పాన్స్. ఒకవైపు యాక్టర్ యాక్షన్ ఉంటుంది, ఆపోజిట్లో మీకు సిస్టమ్ రెస్పాన్స్. ఎవరైనా మిమ్మల్ని డెఫినేషన్ అడిగారు అనుకున్నాము, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ యూస్ కేస్? యూస్ కేస్ అంటే ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. ఒక ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి యాక్షన్స్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి రెస్పాన్సెస్ ఏమొస్తాయి అనేది మనకి యూస్ కేస్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా ఇట్ ఈస్ ఎ యూస్ కేస్ ఫర్ యువర్ జీమెయిల్, ఇట్ ఈస్ ఎ యూస్ కేస్ ఫర్ యువర్ యాహూ మెయిల్. ఇది ఎగ్జాంపుల్గా మీ జీమెయిల్కి ఒక యూస్ కేస్ అనుకుందాము. సో మీరు జీమెయిల్లో మీరు చేసే ఫస్ట్ యాక్షన్ ఏంటమ్మా? మీరు మీ జీమెయిల్ పైన చేసే ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఇనీషియల్లీ యు ఆర్ ఎంటరింగ్ ద యూఆర్ఎల్ www.gmail.com అని చెప్పి ఇస్తారు. సో దాని సిస్టమ్ రెస్పాన్స్, మీకు రెస్పాన్స్ ఏమొస్తుందమ్మా? www.gmail.com అని టైప్ చేసేటప్పుడు ద రెస్పాన్స్ ఇస్ ఇట్ డిస్ప్లేస్ ఏ లాగిన్ పేజ్. అది మీకు ఒక లాగిన్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇన్ దట్ లాగిన్ పేజ్ మీరు చేసే నెక్స్ట్ యాక్షన్ ఏంటమ్మా? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ యాక్షన్? ఇన్ దట్ లాగిన్ పేజ్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. దెన్ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటమ్మా? ఇట్ విల్ డిస్ప్లే ద ఇన్బాక్స్. సో జస్ట్ యూ కెన్ అస్యూమ్ లైక్ ఇట్ ఈస్ అ యూస్ కేస్ ఫర్ యువర్ జీమెయిల్. సో యూస్ కేసెస్ని మనం ప్రిపేర్ చేయం. బిగినర్స్కి మరీ చెప్తున్నాము, యూస్ కేసెస్ని మనం ఏమి ప్రిపేర్ చేయమమ్మా. యూస్ కేసెస్ని ఎక్కడ ఉంటుంది? వేర్ ఈస్ ద యూస్ కేసెస్? యూస్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. మీ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో, మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో, ఆ ఎఫ్ఆర్ఎస్లో మీకు ఏముంటుందమ్మా? యూస్ కేసెస్ అనే ఉంటుంది. మీ ప్రాజెక్ట్ సంబంధించిన యూస్ కేసెస్ ఉంటాయి. ఈ యూస్ కేసుని చూసి మీరేం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందమ్మా? యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేస్ ప్రిపేర్ చేసేటప్పుడు యూ నీడ్ టు పర్ఫామ్ దిస్ యాక్షన్. టెస్ట్ కేసులో మీరు యాక్షన్ పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ ఏవైతే వీడు యాక్షన్స్ ఇచ్చాడో దీస్ యాక్షన్స్ యూ నీడ్ టు పర్ఫామ్ ఇన్ యువర్ టెస్ట్ కేస్. ఈ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? మా టెస్ట్ కేసులో మనకి ఏముంటుందమ్మా? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది,
యాక్చువల్ రిజల్ట్ ఉంటుంది. మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది. టెస్ట్ కేసులో మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది, యాక్చువల్ రిజల్ట్ ఉంటుంది. ఇది ఇక్కడ ఏదైతే వీడు సిస్టమ్ రెస్పాన్స్ ఇచ్చాడో దీన్ని మీరు ఎందులో రాయాల్సి ఉంటుందమ్మా? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో రాయాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే మీరు యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లాగిన్ పేజ్ షుడ్ బి డిస్ప్లేడ్. అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? మన జీమెయిల్లో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ షుడ్ డిస్ప్లే ద ఇన్బాక్స్ అనేది డిస్ప్లే. అంటే మనం టెస్ట్ కేసు రాసేటప్పుడు టెస్ట్ కేసులో ఈ పర్టికులర్ యాక్షన్స్ అనేవి రాస్తాము. వీటిని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో మీరు ఇది రాయాల్సి ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ బోత్ ఆర్ సేమ్. టెస్ట్ కేసులో మీకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు సేమ్ అయితే మీకు ఆ టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ బోత్ ఆర్ మిస్ మ్యాచ్డ్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు మీకు మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. అర్థమైందమ్మా? టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయితే టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అయితే మీకు టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎనీవే మనం విత్ ఇన్ 1 or 2 daysలో రేపు ఎల్లుండి క్లాసెస్లో మనం టెస్ట్ కేస్ ప్రిపరేషన్ అనేది చూద్దాం. సో టెస్ట్ కేసెస్లో ఎక్స్పెక్టెడ్ ఎలా రాయాలి, యాక్చువల్ ఎలా రాయాలి, ఇవన్నీ ఇక్కడ మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. బట్ ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే, సో ఈరోజు ఈ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి మనం ఏ డాక్యుమెంట్ పైన మెయిన్గా డిపెండ్ అవుతామో? వీఆర్ డిపెండింగ్ ఆన్ యూస్ కేసెస్. యూస్ కేసెస్ అనేవి ఎందులో ఉంటుంది? 99% వరకు మీకు యూస్ కేస్ అనేది ఎఫ్ఆర్ఎస్లోనే ఉంటుంది. సమ్టైమ్స్ ఎఫ్ఆర్ఎస్లో మీకు యూస్ కేస్ అనేది కనిపించకపోతే సెపరేట్గా వేరొక డాక్యుమెంట్ యూస్ కేస్ అనే డాక్యుమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. సో వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ యూస్ కేస్? యూస్ కేస్ లోపల కంటెంట్ ఏముంటుందమ్మా? యూస్ కేస్ ఈస్ కంటైనింగ్ యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. ఒకవైపు యాక్టర్ యాక్షన్ ఉంటుంది, ఇంకోవైపు సిస్టమ్ రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ రెండు సేమ్ ఉంటే మీకు టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. రెండు మిస్ మ్యాచ్ అయితే మీకు టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే మన భాషలో చెప్పాలి అంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్. ఏ రెండింటికి మధ్యలో మ్యాపింగ్ అమ్మా? ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్ బిట్వీన్ యువర్ యూస్ కేసెస్ అండ్ యువర్ టెస్ట్ కేసెస్. మన భాషలో చెప్పాలి అంటే యూస్ కేస్కి టెస్ట్ కేస్కి మధ్యలో మ్యాపింగ్ని ఇక్కడ ఏమంటున్నామా? ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి అనుకుందామమ్మా. లైక్ యూస్ కేస్ 1 అనేది ఒకటి ఉంది, యూస్ కేస్ 2 అనేది ఒకటి ఉంది, లేదా జస్ట్ రఫ్గా రాస్తున్నాను, యూస్ కేస్ 3 అనేది ఒకటి ఉంది. ఇలా మీ దగ్గర మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. సో యూస్ కేస్ 1 అండర్లో మీరు అసలు టెస్ట్ కేసెస్ ఏం ప్రిపేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దీని అండర్లో మీరు TC001, TC002 ఇలా మీరు కొన్ని టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారు. సో యూస్ కేస్ 2 అండర్లో మీరు టెస్ట్ కేసెస్ ఏం ప్రిపేర్ చేస్తారమ్మ? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ 003, టెస్ట్ కేస్ 004, టెస్ట్ కేస్ 005 ఇలా మీరు కొన్ని టెస్ట్ కేసెస్ సెకండ్ యూస్ కేసులో ప్రిపేర్ చేశారు. థర్డ్ యూస్ కేసును బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ TC006 ఇలా మీరు యూస్ కేసెస్ని బేస్ చేసుకొని మీరు ఏం ప్రిపేర్ చేస్తారమ్మా? టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేశారు. ఆ రెండింటిని ఇలా మ్యాపింగ్ చేయడాన్ని ఏమంటామా? ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. బట్ వై యూ నీడ్ టు మ్యాప్ లైక్ దిస్? ఇలా ఎందుకు మ్యాపింగ్ చేయాలి? ఈ మ్యాపింగ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫ్యూచర్లో ఎప్పుడైనా క్లయింట్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యేటప్పుడు, ఫ్యూచర్లో ఎప్పుడైనా యూస్ కేసెస్ మారేటప్పుడు మీరు మీ టెస్ట్ కేసెస్ అన్నీ మార్చాల్సిన అవసరం లేదమ్మా. నో నీడ్ టు మోడిఫై ఆల్ యువర్ టెస్ట్ కేసెస్. ఏ యూస్ కేస్ అయితే మోడిఫై అయిందో ఆ యూస్ కేస్ అండర్లో ఉన్న టెస్ట్ కేసెస్ మాత్రమే మీరు చేంజ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? ఏ యూస్ కేస్ అయితే మీకు మాడిఫై అయిందో ఫ్యూచర్లో ఆ యూస్ కేస్ అండర్లో ఉన్న టెస్ట్ కేసెస్ని మాత్రమే మీరు మాడిఫై చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు మాడిఫై ఆల్ యువర్ టెస్ట్ కేసెస్. దీన్ని ఏమంటున్నారంటే మన టెక్నికల్ లాంగ్వేజ్లో విత్ యూజింగ్ ఎ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్స్ అంటే అర్థం ఏంటమ్మా? చేంజ్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్లో ఏమైనా చేంజెస్ వచ్చేటప్పుడు మీరు దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. విత్ యూజింగ్ ఎ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా చేంజ్ రిక్వైర్మెంట్స్ జరిగేటప్పుడు, క్లయింట్ రిక్వైర్మెంట్స్లో చేంజెస్ జరిగేటప్పుడు
మీరు దాన్ని ఈజీ వేలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అంటే మీరు మీ టెస్ట్ కేసెస్ అన్నీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ యూస్ కేస్ అయితే మాడిఫై అయిందో ఆ యూస్ కేస్ అండర్లో ఉన్న టెస్ట్ కేసెస్ మాత్రమే మీరు మాడిఫై చేస్తే సరిపోతుంది. సో అది ఒక అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ద్వారా మీరు 100% ఆఫ్ టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్ అనేది ఇవ్వగలుగుతారు. ఎలా మీరు 100% టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? మీకు ఎఫ్ఆర్ఎస్లో ఎన్ని యూస్ కేసెస్ ఉన్నాయో చెక్ చేసుకుంటారు. ఈ ఎఫ్ఆర్ఎస్లో ఉన్న యూస్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఈ మ్యాపింగ్లో కవర్ అయ్యా లేదా చూసుకుంటారమ్మా. ఎఫ్ఆర్ఎస్లో ఉన్న యూస్ కేసెస్ అన్నీ కవర్ అయితే మీరేం చెప్పొచ్చమ్మా? 100% టెస్టింగ్ ఈజ్ కవర్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ 100% టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్ అనేది ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ద్వారా మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ 1 వీక్లో వీలైనంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో డైలీ ఎగ్జాక్ట్గా 10 o'clockకి యాడ్ అవ్వండి, ఎందుకంటే మనకున్న టైం తక్కువ కదమ్మా. 10 నుంచి 10:40 పర్ డే మనకి 40 minutes టైం ఉంటుంది. సో వీలైనంత వరకు ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వన్ మోర్ థింగ్, సేమ్ జూమ్ లింక్ ఉంటుందమ్మా, ప్రతిరోజు ఇదే జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం మన టెస్ట్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి లేదా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి ఏం అవసరమో? వీ నీడ్ ఏ టెస్ట్ డేటా. టెస్ట్ డేటా మీన్స్ ద డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ యువర్ టెస్ట్ కేసెస్. మీ టెస్ట్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి, మీ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి టెస్ట్ డేటా అనేది అవసరం. హూ విల్ ప్రిపేర్ ద టెస్ట్ డేటా? యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ వీ నీడ్ టు ప్రిపేర్ ద డేటా. ఇక్కడ బోత్ వ్యాలిడ్ డేటాని మనమే ప్రిపేర్ చేయాలమ్మా, ఇన్వాలిడ్ డేటాని కూడా మనమే ప్రిపేర్ చేయాలి. సో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ మీరు ఎలా చెప్పగలుగుతారమ్మా? సో హౌ కెన్ యూ సే విచ్ ఈస్ అ వ్యాలిడ్ అండ్ విచ్ ఈస్ ఇన్వాలిడ్? సో దానికోసం కూడా మనం మన ఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అవుతాం. రేపు మనం బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ చెప్పేటప్పుడు మీకు అవన్నీ చెప్తాను. సో మన ఎఫ్ఆర్ఎస్లో ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అని ఉంటాయమ్మా. ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అంటే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లైక్ మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఫర్ అది ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి ఎఫ్ఆర్ఎస్లో ఇస్తాడు. ఈ రూల్స్ని ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అంటారు. ఈ రూల్స్కి ఎగెనిస్ట్గా మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అది ఏమంటారమ్మా? ఇన్వాలిడ్ డేటా. అంటే యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మనం బోత్ వ్యాలిడ్ డేటా ఇచ్చి టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాలిడ్ డేటా ఇచ్చి కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగటివ్ టెస్టింగ్ అని అంటాము. ఎందుకంటే మన ప్రాజెక్ట్ అనేది వ్యాలిడ్ డేటాని అలౌ చేయాలి, ఇన్వాలిడ్ డేటాని రిస్ట్రిక్ట్ చేయాలి. సో మన ప్రాజెక్ట్ అనేది వ్యాలిడ్ డేటాని అలౌ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి, ఇన్వాలిడ్ డేటాని రిస్ట్రిక్ట్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. సో టెస్ట్ డేటా ప్రిపరేషన్ కూడా మనమే చేయాలి యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్. ఓకే, బోత్ వ్యాలిడ్ డేటాని ప్రిపేర్ చేయాలి, ఇన్వాలిడ్ డేటాని కూడా ప్రిపేర్ చేయాలి ఫర్ వ్యాలిడ్ టెస్ట్, ఐ మీన్ ఫర్ పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. సో మీరు టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వచ్చు, కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవ్వచ్చు. సో టెస్ట్ కేసు ఎప్పుడు పాస్ అవుతుంది, ఎప్పుడు ఫెయిల్ అవుతుందమ్మా? సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయితే టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మిస్ మ్యాచ్ అయితే మీకు టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే మీరు ఏం ప్రిపేర్ చేస్తారమ్మా? యూనిట్ టు ప్రిపేర్ ఏ బగ్ రిపోర్ట్ అండ్ యూనిట్ టు సెండ్ ద బగ్ రిపోర్ట్ టు యువర్ డెవలపర్. మీరు మీ బగ్ రిపోర్ట్ని ఎవరికి పంపిస్తారు? ఫైనల్గా డెవలపర్కి పంపిస్తారు. వై? బికాస్ ద ప్రాబ్లమ్ షుడ్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్. మనం ఓన్లీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం మాత్రమే మన డ్యూటీ అమ్మ. ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేయం, ఓన్లీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం. సో హూ విల్ ఫిక్స్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ షుడ్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్. సో బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, ప్రయారిటీని బేస్ చేసుకొని ఫస్ట్ హై ప్రయారిటీ బగ్స్, ఇంకా టైం ఉంటే మీడియం, ఇంకా టైం ఉంటే లో ప్రయారిటీ. సో 1 by 1 బగ్ ఫిక్సింగ్ అనేది ఎవరు చేస్తారమ్మా? మన డెవలపరే ఈ బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్, మేజర్ బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిన తర్వాత, ఆఫ్టర్ ఫిక్సింగ్ ద మేజర్ బగ్స్, అప్పుడు మాడిఫైడ్ బిల్డ్ ఏదైతే ఉందో ఆ మాడిఫైడ్ బిల్డ్ ఎవరికి రిలీజ్ చేస్తారమ్మా? ద మాడిఫైడ్ బిల్డ్ విల్ బి రిలీజ్డ్ టు టెస్టర్. ఎందుకమ్మా మీకు మాడిఫైడ్ బిల్డ్ ఇస్తారు? యూనిట్ టు రీచెక్, యూనిట్ టు రీచెక్ సో వెదర్ ద బగ్ ఈస్ ప్రాపర్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. బగ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా మళ్ళీ మీరు రీచెక్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఫిక్స్డ్, అది ప్రాపర్గా ఫిక్స్ అయింది అనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారమ్మా? క్లోజ్ చేస్తారు. అది ప్రాపర్గా ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, సింప్లీ సెండ్ ఇట్ బ్యాక్ టు యువర్ డెవలపర్, మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. అయితే ఒక చిన్న ఇష్యూ చూడమ్మా, బగ్ ఫిక్సింగ్ వేరు, బగ్ క్లోజింగ్ అనేది వేరు. హూ విల్ ఫిక్స్ ద ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ని ఎవరు ఫిక్స్ చేస్తారమ్మా? డెవలపర్ హ్యావ్ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్.
హూ విల్ క్లోజ్ ద ప్రాబ్లమ్ని క్లోజ్ చేసేది ఎవరమ్మా? ఏ టెస్ట్ ఇంజనీర్ అయితే ఆ డిఫెక్ట్ని రైజ్ చేశాడో వాడే తర్వాత దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడమ్మా మీరు ఆ బగ్ని క్లోజ్ చేస్తారు? సో యూ నీడ్ టు కండక్ట్ ద రీటెస్టింగ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫిక్స్డ్. సో బగ్ ఫిక్సింగ్ అయిన తర్వాత మీకు ఏదైతే మాడిఫైడ్ బిల్డ్ ఇచ్చారో మాడిఫైడ్ బిల్డ్ పైన మీరు ఏం చేస్తారమ్మా? రీటెస్టింగ్ కండక్ట్ చేస్తారు. రియల్గా ప్రాబ్లం అనేది ఫిక్స్ అయి ఉంటే మీరు దాన్ని క్లోజ్ చేస్తారు. ఏం లేదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ మొబైల్ ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇన్ జనరల్గా మనకి మొబైల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, మనం సర్వీస్ సెంటర్కి వెళ్తాం, వాడికి ఇస్తే వాడు ఏదో రిపేర్ చేసి మనకి ఇస్తాడు, ప్రాబ్లం ఫిక్స్ చేసి మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తామమ్మా? ఆ సర్వీస్ సెంటర్లోనే ఒక 10 నిమిషాలు కూర్చొని మన మొబైల్ ప్రాబ్లం ఫిక్స్ అయిందా లేదా మనం చెక్ చేసుకుంటాం కదా. రియల్గా ఫిక్స్ అయితే అప్పుడు ఆ మొబైల్ పట్టుకొని మన ఇంటికి వస్తాం. స్టిల్ ఇంకా అదే ప్రాబ్లం ఉంది అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ వాడికే అక్కడ రిటర్న్ ఇచ్చేస్తాం కదమ్మా. సో స్టిల్ ఇంకా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ మనం వాడికి అక్కడే బ్యాక్ ఇచ్చేస్తాం. ఇది కూడా అంతేనమ్మా. సో ఇక్కడ మనం రీచెక్ చేస్తున్నాం. డెవలపర్ ఏం చెప్తున్నాడమ్మా? డెవలపర్ ఇక్కడ ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నాడు. సో డెవలపర్ ఫిక్స్ చేసిన తర్వాత యూ నీడ్ టు కండక్ట్ ద రీటెస్టింగ్. సో ఫ్యూచర్లో మీకు రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అవి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్ రియల్గా ప్రాబ్లం అనేది ఫిక్స్ అయితే మీరు దాన్ని ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. అంటే క్లోజ్ చేసేది టెస్ట్ ఇంజనీర్, ఫిక్స్ చేసేది ఎవరమ్మా? ఫిక్సింగ్ ఈజ్ డన్ బై ద డెవలపర్. ఓకే. సే అయితే రిమైనింగ్ ఇష్యూస్ అని మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. ఈరోజు టైం అయింది. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, లైక్ మన ఎస్టర్డే నిన్నటి వరకు మనం ఎస్క్యూఎల్ క్లాసెస్ చెప్పుకున్నాం. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్న ఎస్క్యూఎల్ క్లాసెస్లో కానీ లేదా మన వెబ్ డ్రైవర్ క్లాసెస్లో కానీ కోర్ జావా క్లాసెస్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 10:40 క్లాస్లోకి రావచ్చమ్మా. సో చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్తున్నాము, మన వెబ్సైట్ 10amclass.blogspot.com. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. ప్లీజ్ ఓపెన్ దిస్ రికార్డింగ్ క్లాసెస్. ఈ రికార్డింగ్ క్లాసెస్లో ప్లీజ్ ఫాలో ఆల్ అవర్ రికార్డింగ్ క్లాసెస్. మన రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ నేను కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ అండ్ వెబ్ డ్రైవర్ మాన్యువల్ టెస్టింగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ప్లీజ్ వన్స్ చెక్ ద రికార్డింగ్స్. ప్రతి రికార్డింగ్ క్లాస్కి పక్కన నేను టాపిక్ కూడా రాశానమ్మా, ఏ టాపిక్ పైన రికార్డింగ్ ఉంది అని చెప్పి రాశాను. ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా 10:40 క్లాస్లోకి రండి.